మనిషి ఒక్క మనిషి కూడా చనిపోకముందు దెయ్యాలు లక్షల్లో, కోట్లలో ఉన్నాయి. మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఒక్క మనిషి కూడా మరణించక ముందు దెయ్యాలు లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ ఉన్నాయి. అవి మనుషుల్ని ఏ విధంగా మోసం చేస్తాయి, ఎప్పటి వరకు మోసం చేస్తాయి? అర్థమవుతుందా నా మాట మీకు? దెయ్యాలు అనేవి మనిషి సావకు ముందు, మనిషి మరణించక ముందు లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ దెయ్యాలు ఉన్నాయి. మనిషి సావక ముందు, ఒక్క మనిషి కూడా సావక ముందు, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీరు. ఒక్క మనిషి కూడా చనిపోకముందు దెయ్యాలు లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉండయో మీకు నేను పర్టిక్యులర్గా చెప్తాను. జాగ్రత్తగా మీరు బైబిల్ పరిశీలించండి. అదే దెయ్యాలు యుగాంతం వరకు ఉంటాయి. అప్పటి నుంచి యుగాంతం వరకు మోసం చేస్తూనే ఉంటాయి. ఎప్పటి నుంచి? ఆది తల్లిదండ్రులను చేసినప్పటి నుంచి యుగాంతం వరకు, అనగా యేసు రెండో రాకడ వరకు ఆ దెయ్యాలే మోసం చేస్తూ ఉంటాయి. వీటిని మనం ఎలా మోసం చేస్తే? అసలు ఆ దెయ్యాలు ఎవరు? అసలు మనిషి సావకముందే దెయ్యాలు ఉండే. ఒక్క మనిషి కూడా చనిపోలేదు. ఆదాము చనిపోలేదు, అవ్వ చనిపోలేదు. వాళ్ళిద్దరే ఈ సృష్టిలో పుట్టినటువంటి, మరి దేవుడు చేసినటువంటి, తన చేతులతో చేసినటువంటి వాళ్ళిద్దరే. వాళ్ళు చనిపోకముందే దెయ్యాలు కోట్ల కొద్ది ఉన్నాయి. అంటే మనుషులే చనిపోకముందు దెయ్యాలు ఉన్నాయి. వారెవరు, వారు ఎలాగ మోసం చేస్తారు అనేది మనం బైబిల్ నుంచి పర్టికులర్గా పరిశీలిద్దాం. బైబిల్ మనం వినేటప్పుడు చాలా సూక్ష్మంగా, సున్నితంగా బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ని మనం అర్థం చేసుకోకుండా ఉంటే ఏమైందంటే అపార్థం చేసుకుంటాం బైబిల్ మనం. బైబిల్ ఏం చెబుతుంది? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏం చెబుతుంది? దెయ్యాల గురించి ఏం చెబుతుంది? వారు ఎలా పడతారు, వారు ఎలాగ పట్టి మరి మనిషిని పీడిస్తారు, ఏ విధంగా మోసం చేస్తారు అనేది, వారు అసలు ఎవరు అనేది పర్టికులర్గా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా రాసి పెట్టాడు దేవుడు. వాటిని మనం పరిశీలించాలంటే దేవారాత్రం మనం గ్రంథాన్ని చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. దేవారాత్రం గ్రంథాన్ని చదవాలి ఒకటి. రెండోది, సేవకుడు చెబుతున్నప్పుడు ఆ విధంగా ఉందో లేదో బైబిల్ చూడాలి మీరు. ఈ రెండు మీకు ఉంటేనే బైబిల్ అర్థమైద్ది. లేదంటే మాత్రం మీరు ఆశలు వదులుకోవటమే. మరి చదువు లేదు కదా అంటారేమో. చదువు లేని వాళ్ళు కూడా గ్రహిస్తారు. గ్రహించే మనసు కలివారుగా, గుర్తుపెట్టుకునేవారుగా ఉండాలి. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి వాక్యాలన్నీ మీరు హృదయంలో పెట్టుకొని బైబిల్లో అలాగుండే లేదో పరిశీలించండి. నిద్రపోవద్దు. కొద్ది నిమిషాలు నేను చెబుతాను, నిద్రపోవద్దు. ఇప్పుడు మార్కు సువార్త 4:24లో యేసుక్రీస్తు వారు ఏమన్నాడో చూడండి. మార్కు సువార్త 4:24 యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి విలువైనటువంటి మాటను మనం గమనించగలిగితే, మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎక్కడ చూసుకోవాలి జాగ్రత్తగా? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎక్కడ చూసుకోవాలి అంటే గ్రంథంలో చూసుకోవాలి, బైబిల్లో చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, బైబిల్లో చూసుకోవాలి. ఒకవేళ మనం విన్నది బైబిల్లో చూసుకోకపోతే నష్టమేనా? అది కూడా చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1:22 కూడా చూడండి. యాకోబు పత్రిక 1:22 అది కూడా చెప్తున్నాడు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూసారా అన్నాడు? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండాలి అని అన్నాడు. ఇప్పుడు వాక్యం ఎలాగ ప్రవర్తించమంటుంది? మీరు వింటున్నది బైబిల్లో ఉందో లేదో చూసుకోండి అని ప్రవర్తించమంటుంది. అలాగా ప్రవర్తించమని చెబుతుంది. మనం ప్రవర్తించలేదనుకోండి, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు అంటున్నాడు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో ఈ ప్రపంచంలోనికి అబద్ధ బోధకులు వచ్చారు అంటున్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వేలు లక్షల కొద్ది వచ్చారు అబద్ధ బోధకులు. అనేకులైనటువంటి అబద్ధ బోధకులు ప్రపంచంలోకి వచ్చారు. వారు మీకు తెలియాలంటే ముందు మీకు బైబిల్ తెలియాలంటున్నాడు దేవుడు.
ముందు మీరు వింటున్నది బైబిల్లో ఉందో లేదో చూసుకోమని చెప్తున్నాడు. అప్పుడు నిజమేంటి అబద్ధం ఏంటి మీకు కళ్ళకు కట్టొచ్చినట్టుగా మీకు తెలిసిద్దని చెప్తున్నాడు. అంటే మనం చూసుకోకపోతే మనకే నష్టం. ఎలా నష్టం? ఏమి నష్టం అనుకుంటారేమో. కన్ను మూసిన మరుక్షణమే నరకం తథ్యం. మనుషుల మాటల్లో లేదు నిత్య జీవము, దేవుడి మాటల్లోనే ఉంది నిత్య జీవము. లేఖనం లేదు మీకు నిత్య జీవం ఉంది, మనుషుల మాటల్లో మనకు నిత్య జీవము లేదు. కాబట్టి ఆ దేవుడి మాటలు మనం పరిశీలించాలి ప్రియమైన బిడ్డలారా. తర్వాత ఎఫెసీ పత్రిక 5:6 వచనం కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:6 వచనంలో, ఎఫెసీ పత్రిక 5:6 వచనం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తున్నటువంటి మాట, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. చూసారేమన్నాడు? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనికి అనేకులైనటువంటి వారు వచ్చారు, వారు మిమ్మల్ని మోసం చేస్తారన్నాడు. ఎవరిని మోసం చేస్తారంటే ఏర్పరచబడిన వారు సైతం కూడా మోసం చేస్తారంట. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24 అధ్యాయము 11 వచనం. మత్తయి సువార్త 24:11 వచనం చూద్దాం. చూడండి, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అన్నాడు. పలువురిని మోసపరిచెదరు అన్నాడండి. అనేకులు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అనేకులు అన్నాడు. ఈ అనేకులు మనకి ఈనాడు ప్రపంచంలో చూడగలిగితే ఇదిగో మాది మంచి బోధ, ఇదిగో మాది మంచి బోధ, ఇదిగో మాది మంచి బోధ అని అనేకులు ఎక్కువగా వాళ్ళు చెబుతున్నారు. ఎవరిని అడిగినా కానీ మాది మంచి బోధ, ఎవరిని అడిగినా కానీ మాది మంచి బోధ అంటున్నారు. మరి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు అంటున్నాడు అనేకులు అంటే అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేద్దరు అంటున్నాడు. ఇప్పుడు అనేకులు అన్నాడు, సత్యం చెప్పేవారు కొద్దిమంది అన్నాడు. ఇప్పుడు అనేకులు గుర్తించాలంటే ఏం తెలుసు మనకి? ఏం తెలుసు? ఎలా గుర్తించాం మనం అని అంటే బైబిల్ నీకు రావాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సారాంశం నీకు వస్తే అప్పుడు నీకు అనేకులు ఎవరో, సత్య సంబంధాలు ఎవరో పర్టికులర్గా మనకు అర్థమైపోయింది. కాబట్టి 24 వచనం కూడా చూడండి. 24 వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యాలను కనపరిచెదరు. చూసారా? అనేకులు అంటుండే అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారు సైతం మోసం చేస్తారంట. అంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు దెయ్యము అనేది ఎప్పటి నుంచి ఉంది? మనిషి ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి ప్రాణము విడవక ముందు నుంచి దెయ్యాలు కోట్లలో ఉండి లక్షల్లో ఉండి అవి మనుషుల్ని ఎలాగ మోసం చేస్తాయి, ఆ దెయ్యాలు ఎవరు అనేది మనం పర్టికులర్గా బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథం 5:11 వచనం. ఆ దెయ్యాలు ఎట్లా ఉండేవో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5:11 వచనం ఎంత సంఖ్యలో ఉండేవో చూద్దాం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండెను. ఎవరి లెక్క? దేవదూతల లెక్క కోట్ల కొలిదిగా ఉండెను. ఎక్కడుండెను? పరలోకంలో ఉండెను. పరలోకంలో వాటి లెక్క కోట్ల కొలిదిగా ఉంది. కోట్లు కొలిదిగా ఉన్నటువంటి ఆ దేవదూతలు దేవుడి దగ్గర, దేవుడి యొక్క మరి దగ్గరుండి ప్రభుకి ప్రతిదినము స్తుతులు చెల్లిస్తాయి. స్తుతులు, ఆరాధన, ప్రభు దగ్గర ఆరాధన చేస్తాయి. ఆరాధన చేస్తాయి అవన్నీ కూడా. స్తోత్రం నీకే తండ్రి అని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ దేవుడి దగ్గర అవి స్తుతులు చెల్లిస్తాయి అన్నమాట. ఇవి కోట్ల కొద్దిగా ఉన్నాయి. ఈ కోట్ల కొద్దిగా ఉన్నటువంటి ఈ దేవదూతల్లో ఒక దేవదూతకి హృదయంలో దురాలోచన పుట్టింది. గుర్తుపెట్టుకోవాలి. ఈ కోట్ల కొద్దిగా ఉన్నటువంటి ఈ యొక్క దూతల్లో ఒక దూతకి దురాలోచన పుట్టింది. ఎందుకంటే మరి పరలోకంలో కూడా దూతల్లో కూడా క్యారెక్టర్లు ఉన్నారు, వారిలో కూడా పదవులు ఉన్నాయి, వారిలో కూడా అధికారులు ఉన్నారు,
ఒకసారి అది కూడా చూద్దాం. ఎఫెసీ పత్రికలో 3:8 వచనం చూడండి. పరలోకంలో ఉన్నటువంటి దూతల యొక్క అధికారం గురించి చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3:8 వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో, చూసారా, పరలోకంలో ఎవరున్నారు? ప్రధానులు, దూతలు, ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి చాలు. పరలోకంలో ఎవరున్నారు? ప్రధానులు, అధికారులు ఉండారు పరలోకంలో. అంటే పరలోకంలో ఉన్నటువంటి దూతలకి దేవుడు కొంత అధికారాన్ని, పదవిని దేవుడు వారికి ఇవ్వటం అనేది జరిగింది. వాటిల్లో ఒక దేవదూతను మనం చూడగలిగితే అదే దేవుడి మీద గర్వపడినటువంటి దేవదూత, అదే దేవుడి మీద దురాలోచన చేసినటువంటి దేవదూత. దానికి ఇవ్వబడినటువంటి అధికారము అభిషేకింపబడినటువంటి దేవదూత అంటాడు. అంటే అభిషేకం అంటే నిర్ణయింపబడింది, ఒక పదవి దానికి ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి ఒక దూత దేవుడి మీద తిరుగుబాటు చేసింది. ఎలా తిరుగుబాటు చేసిందంటే, తన బిడ్డలు భూమి మీదకి రాబోతున్నారు, తన బిడ్డలకి ఈ పరలోకాన్ని నేను ఇస్తాను, నా బిడ్డలు కూడా మీరు సేవ చేయాలి, మీరు ఎప్పుడు సేవకులుగానే ఉండాలి, నా బిడ్డలకు మీరు సేవ చేయాలి, నా బిడ్డలతో పాటు మీకు అధికారం ఇవ్వను. చూసారా, నా బిడ్డలకు మీరు సేవకులే కానీ మీకు అధికారం నేను ఇవ్వను, నా బిడ్డలకి ఆ స్వాస్థ్యం ఇస్తానని చెప్పి దేవుడు మరి మనసులో ఉన్నది అవి ఎరిగినవై దేవుడి మీద తిరుగుబాటు చేసింది దూత. దేవుడి మీద తిరుగుబాటు చేసింది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 38 అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38 అధ్యాయము 28 14 నుండి 16 వరకు మనం చూడగలిగితే, ఆ పరలోకంలో ఉన్నటువంటి కోట్ల కొద్ది ఉన్నటువంటి దేవదూతల్లో ఒక దూత, అధికారం కలిగినటువంటి దేవదూత, కెరూబు అనే పేరు కలిగినటువంటి దేవదూత దేవుడి మీద ఎలా గర్వపడిందో చూడండి. ఒకసారి చదువుదాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాళ్ళుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి, నీవు నియమింపబడిన దినము మొదలుకొని, బాగా వింటున్నారా, పరలోకంలో దాన్ని నియమించాడంట, అభిషేకించి దాన్ని నియమించాడంట. అభిషేకించటం అంటే అర్థం ఏంటంటే స్థాపించటం, ఒక పని మీద నిర్ణయించటం అని అర్థం. దేవుడు దానిని అభిషేకించాడు అంటే నిర్ణయించి దానికి ఒక అధికారం అనేది ఇచ్చాడు. ఆ అధికారాన్ని దాన్ని దుర్వినియోగం చేసుకుని అది ఏం చేసిందంటే, మరి మీ పిల్లలతో పాటు నాకెందుకు స్వాస్యము అధికారం ఇవ్వవు, నేను ఈ బానిస బతుకు బ్రతకవలసిందేనా, నీకును నీ బిడ్డలకు సేవ చేయవలసిందేనా అని చెప్పి దురాలోచన చేసి నేను మహోన్నతునితో సమానంగా చేసుకుంటానని చెప్పి మనసులో అనుకుందంటండి. పాపం దాంట్లో కనపడిందంట, దాని హృదయంలో కనపడిందంట దేవుడికి. అంటున్నాడు చూడండి, పాపము ఏమన్నాడు అక్కడ, పాపముని ఎందు కనపడి వరకు ప్రవర్తన విషయంలో, చూసావా, పాపముని ఎందు కనపడే వరకు యథార్థవంతుడిగా ఉందంట దేవదూత, యథార్థవంతుడిగా ఉన్నాడంట పాపము కనపడే వరకు. ఎప్పుడైతే పాపం కనపడిందో ఇక దేవుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి తిరుగుబాటు చేస్తుంది. ఎలా తిరుగుబాటు చేస్తుందంటే, ఇక దాని చుట్టూ ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల దేవదూతల్ని, కొంత దేవదూతల్ని ప్రేరేపించేసింది. ఏమని, ఇక ఈ పరలోకంలో మనకు అధికారం ఏమీ లేదు, మనం ఎప్పుడు బానిసత్వం చేయటమే అని చెప్పి తన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని దేవదూతల్ని ప్రేరేపించి మోసం చేసి యుద్ధానికి సిద్ధపడి దానికి ముందు ఇంకో మాట కూడా ఉంది, చూద్దాం. యెషయా గ్రంథంలో కూడా చూద్దాం. యెషయా గ్రంథము 14 అధ్యాయము 12 వచనం. యెషయా గ్రంథం 14-12 వచనం చూడండి. దాని యొక్క తీరు, దాని యొక్క గర్వము దేవుడి మీద ఎంతగా హెచ్చించుకుంటుందో చూడండి. తేజో నక్షత్రమా, దానికి పేరండి ఇది, అది కూడా వెలుగుతూ ఉండిద్దంట, అది కూడా ప్రకాశిస్తూ ఉండిద్దంట.
కానీ ఆ వెలుగు, ఆ ప్రకాశం అనేది డూపు. చూసారా, ఈనాడు చాలామంది మరి కళలో ఒక వెలుగు వచ్చిందనుకో ఏమనుకుంటారు? కళ్ళలో వెలుగొత్తి ఏమనుకుంటారు? యేసయ్య వచ్చాడు, అంతే కదా. ఇది కూడా వెలుగంట. వెలుగుతోత వేషం వేసుకుందంట. ఇది కూడా వెలుగుతోత వేషం వేసుకొని నీ దగ్గరికి వచ్చిందంట నైట్ పూట. కళ్ళలోకి వచ్చేసరికి మనం ఏమనుకుంటాం? అబ్బా, యేసుప్రభు రానే వచ్చాడు, దేవుడు రానే వచ్చాడని మనం ఆలోచిస్తాం. అది మనల్ని ఏం చేస్తుందంటే భ్రమ పెడుతుంది. యేసుప్రభు కాదు నాయన, ఇదిగో వెలుగుతోత వేషం వేసుకొని తెల్లగా నీ దగ్గరికి వచ్చింది. దాని వెలుగు ప్రకాశం చూసేసరికి దేవుడు రానే వచ్చాడని మనం భ్రమపడతాం. అందుకే దాని పేరేంటంటే భ్రమపరుచు ఆత్మ. చూడండి, తేజో నక్షత్రమా వేకువ సుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు. ఏమండి, జనములను పడగొట్టిందంట. జనములు అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, అవి కూడా దేవుడి ద్వారా నియమించబడినటువంటివి. ఆ పరలోకంలో ఉన్నటువంటి జనములను పడగొట్టిందంట. అవి పరలోకంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ఆ యొక్క జనములను పడగొట్టిన నీవు. చూసారా, దానితో పాటు పడగొట్టిందంట. అది కూడా వాటిని కూడా దానితో పాటు కొన్ని లక్షల కోట్ల దేవదూతల్ని ఆ యుద్ధంలో గెలవలేకపోయినాయి. మిఖాయేలుతో గెలవలేక ఆ సైన్యము దెబ్బకి మరి కిందకు పడదొయ్యబడ్డాయి. అప్పుడు ఏమంటుందో చూడండి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశం నాకు ఎక్కిపోయేదను, దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. చూడండి, దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసాన్ని హెచ్చించుకుంటానంటుంది. చూసారా, ఇట్లా ఈ విధంగా అది హెచ్చించుకొని గర్వపడి దేవుడి మీద తిరుగుబాటు చేసి మరి యుద్ధం ప్రకటన చేసినప్పుడు యుద్ధంలో జయించలేక పాపం చేసింది, యుద్ధంలో ఓడిపోయి తొక్కబడింది. అలా పాపం చేసినటువంటి ఆ దేవదూతల గురించి పేతురు పత్రికలో మాట అంటాడు. అది కూడా చదువుకున్నాం చూడండి ఒకసారి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, అక్కడ నిలవ తావులేదంట, వాటికి తొక్కివేయబడ్డాయి అంటున్నాడు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. బాగా వింటున్నారు ఈ మాట. దేవదూతలు పాపం చేసినప్పుడు పరలోకంలో తిరుగుబాటు చేశాయి, దేవుడి మీద తిరుగుబాటు చేశాయి, పాపం చేసినాయి అంట పరలోకంలోనే. పాపం అంటే అర్థం ఏంటి? స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అక్రమ బంధం గురించి కాదు పాపం మాట్లాడుతుంది ఇక్కడ. దేవుడి మీద తిరుగుబాటు చేయటమే పాపం, గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడి మీద తిరుగుబాటు చేయటమే పాపం. దేవుడి మీద తిరుగుబాటు చేసినవి, పాపం చేసినటువంటి దేవదూతల్ని ఆయన ఏం చేశాడు? చూడండి, ఏం చేశాడు? విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచిపెట్టాడండి. వాటిని తీర్పు కావలిలో ఉంచిపెట్టాడు. వాటిని చూసారా, పాపం చేసినటువంటి దేవదూతల్ని తీర్పు కావలిలో ఉంచిపెట్టాడంటండి. ఒకసారి యుద్ధం గురించి కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం కూడా చూడండి. ఈ తీర్పులోనికి పోకముందు యుద్ధం జరిగిందండి అక్కడ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట్ట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట్ట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరు కానీ, అదిగో చూసారా, ఆ ఘట్ట సర్పము దాని దూతలు అంటే మోసపరిచింది దూతల్ని, లక్షల్లో మోసపరిచింది దూతల్ని, యుద్ధాన్ని ప్రకటించాయి కనుక జయించలేకపోయినాయి అవి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. చూసారా, స్థలము వారికి లేకపోయాను. తొక్కేసాడు, వాటిని తొక్కివేసి పాతాళంలో వాటిని బంధించాడు. ఇలాగా బంధించినటువంటి దేవుడు కొద్ది దినములు దాన్ని విడుదల చేశాడండి. ఇది అర్థం చేసుకోవాలి మీరు. కొద్ది దినాలు దాన్ని విడుదల చేశాడు. ఎందుకు విడుదల చేశాడంటే, అది భూమి మీద దేవుడి మీద తిరుగుబాటు చేసింది కదా, పరలోకంలో దేవుడి మీద తిరుగుబాటు చేసింది కదా. దేవుడు నా పిల్లలు
నన్ను గొప్ప చేస్తారు, నన్ను మహిమపరుస్తారు, నన్ను ఘనపరుస్తారు, నా పిల్లలు గొప్పవారు అని అని దేవుడు తన పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు తన పిల్లల్ని చేసినప్పుడు అది ఒక మాట అడగగలదు దేవుడిని, ఏమనంటే, అయ్యా నా పిల్లలు నా పిల్లలు నువ్వు చెప్పుకుంటే సరిపోయిద్దా? పరీక్ష ఉండొద్దా? ఏముండొద్దు? పరీక్ష ఉండొద్దా అని రేపు అది అడగగలదు. అందుకని దానికి అవకాశం ఇవ్వకుండా దేవుడు ఏం చేశాడంటే కొద్దిగా సమయాన్ని ఇచ్చాడు. మన పరీక్ష కోసమే దానికి కొద్దిగా విడుదల ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మనం దాన్ని జయించాలి. దాని తలను చితక తొక్కడం కోసమే దానికి కొద్ది కాలం అనుమతి ఇచ్చాడు. అనుమతిస్తే ఏమంటుందో తెలుసా? ఒకసారి హెబ్రీ పత్రిక 2:5 చూడండి. హెబ్రీ పత్రిక 2:5 ఏమంటున్నాడు చూడండి. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఎవరికి లోపరచలేదు? దూతలకు లోపరచలేదంట. అదే వచ్చింది ఇప్పుడు తంట. ఎప్పుడైతే ఆయన దూతలకు లోపరచలేదో అప్పుడే దేవుడి మీద తిరుగుబాటు చేసింది, యుద్ధం ప్రకటించింది, పాతాళంలో తొక్కబడింది. పాతాళంలో తొక్కబడిన తర్వాత దేవుడు మనల్ని చేసిన తర్వాత కొద్ది దినాలు మన మీదకి దానికి అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే దాన్ని జయించాలని, దాని తలను చితక తొక్కాలని, దాని ఆలోచనలు, దాని తలంపులు మీరు చితక తొక్కి నా దగ్గరికి రావాలని కొద్ది దినాలు దానికి అనుమతి ఇచ్చాడండి. అనుమతి ఇచ్చినప్పుడు అది ఎలా వచ్చింది తెలుసా? మనుషుల దగ్గరికి కళ్ళు ఎర్రగా చేసుకొని ఉగ్ర రూపం ధరించి, నాకు దక్కని, నా సైన్యానికి దక్కని ఈ పరలోకాన్ని తన బిడ్డలైనటువంటి వారికి నేను ఎలా దక్కనివ్వనని చెప్పి కంకణం కట్టుకొని ఉగ్రత ధరించుకొని మన దగ్గరికి వచ్చిందండి. గర్జించు సింహం వలె దొరికిన వారిని దొరికినట్టుగా మృంగాలని మరి క్రూరత్వంతో మన దగ్గరికి వచ్చి ఈనాడు మరి దాన్ని జయించమని దేవుడు చెప్తే దాని దెబ్బకు బలైపోతున్నారు ప్రపంచంలో. మొట్టమొదట ఎక్కడికి వచ్చింది? అది ఆది తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. బాగా వినాలి మీరు. మనిషి చనిపోక ముందు, ఒక్కరైనా చనిపోక ముందు దెయ్యం ఉందా లేదా? ఉందా? ఒక్కరైనా చనిపోక ముందు దెయ్యం ఉందా లేదా? ఏ దెయ్యం ఉంది అమ్మా? పాపం చేసినటువంటి దెయ్యాలు, దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి దూతలే దెయ్యాలుగా మారినాయి. ఈ దెయ్యాలు ఒక్కరైనా, ఆదామైనా అవ్వైనా చనిపోక ముందే వారి దగ్గరికి వచ్చింది. వచ్చేమంది? దేవుడు ఏమన్నాడు? పండు తిను దినమున మీరు ఇచ్చేమగా చచ్చెదరు అని దేవుడు చెప్పినప్పుడు అది వచ్చేమంది? సావనే సావరు. ఎవరు అది? దెయ్యం. దెయ్యమా దేవదూత? అది దెయ్యం. అది దెయ్యంగా మారింది. అది వచ్చి మాట్లాడింది. చావనే చావరు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు మరి దాని మాటకు లోపడ్డారు. అది వారిని దాని మాటకు లోపరుచుకొని మరి వారు పాపం చేసేటట్టుగా చేసింది. ఇక అప్పటి నుంచి దాని గేమ్ ప్రారంభమైంది. దాని ఆట మొదలైంది. అప్పటి నుంచి మొదలైనటువంటి ఆట యుగాంతం వరకు కొనసాగిద్ది. అది అర్థమైందా? అప్పటి నుంచి మొదలైందండి. అప్పటి నుంచి అదే దెయ్యము యుగాంతం వరకు మనుషుల్ని పట్టి 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 మోసం చేస్తుంది. అదే దెయ్యం మనుషుల్ని పట్టి మోసం చేస్తుంది. ఆది తల్లిదండ్రులే మొట్టమొదటి మనుషులు. వారిలో ఒకరైన సాకు ముందు దెయ్యం ఉంది. ఆ దెయ్యమే ఆది తల్లిదండ్రులు ప్రేరేపించింది, ఆది తల్లిదండ్రులకి చనిపోయేటట్టుగా చేసింది. అదే దెయ్యము కయ్యోనులోకి వచ్చింది. ఎవరిలోకి వచ్చింది? కయ్యోనులోకి వచ్చిందండి. ఒకసారి పేతురు పత్రిక చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. ఎవరికి విరోధి? అది మనకి విరోధి. మన మనసును చెరిపేసిద్ది, లోకాశను చూపించి మన మనసును చెరిపి నిత్య నరకానికి తనతో పాటు తీసుకొని వెళ్ళాలని కంకణం కట్టుకొని కూర్చొని మన మీదకి అది వెర్ర వీగుతూ వస్తుంది, క్రూరత్వం గలదై వస్తుంది. మనకు విరోధైనటువంటి అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని ఈ ప్రపంచంలో వెతుకుతూ తిరుగుతుంది. తెలుసా ఎవరికన్నా ఈ దెయ్యం తెలుసా? ఈ దెయ్యం బారిన పడినంది ఈనాడు ప్రపంచం. ఈ దెయ్యం బారిన పడ్డారండి ఈనాడు మనుషులందరూ కూడా. ఆనాడు ఆది తల్లిదండ్రులు ఈ దెయ్యం బారినే పడ్డారు. ఇప్పుడు కయ్యోను కూడా ఆ దెయ్యం బారినే పడ్డాడు. అర్థమవుతుందా? కయ్యోను హేబేలు చనిపోకముందు, హేబేలు నీతిమంతుడు,
హేబేలు చనిపోకముందు దెయ్యము కయ్యూనులోకి వచ్చిందంటే నమ్మగలరా మీరు? హేబేలు చనిపోకముందు మొట్టమొదట చనిపోయింది ఎవరు? హేబేలే. ఈ ప్రపంచంలో మనుషులు పుట్టిన తర్వాత మొట్టమొదట చనిపోయింది ఎవరంటే హేబేలు. హేబేలును చంపటానికి ప్రేరేపించింది ఎవరు? దెయ్యం. అంటే ఒక్క మనిషి కూడా చనిపోకముందు దెయ్యం పుట్టింది. అదే దెయ్యం, గుర్తుపెట్టుకోవాలి. అదే దెయ్యం ఈనాడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది, దురాలోచనలు పుట్టిస్తుంది, మనుషుల్ని సర్వనాశనం చేస్తుంది, నరకానికి తీసుకొని వెళ్ళిపోతుందండి. ప్రకటన 20:3 కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 20:3. ఆ 1000 సంవత్సరములు గడుసు వరకు ఇకను జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఇందాక మీకు చెప్పాను కదా, అది అగాధంలో పడవేశాడు. పాతాళ మందలో ఒక మూలం దానికి పడవేసి ముద్ర వేసాడు అని చెప్పాను. అలా ముద్ర వేసిన తర్వాత కొద్ది కాలము దానికి సమయం ఇచ్చాడండి. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను అన్నాడు. చూసారా? విడిచిపెట్టబడవలను. ఎందుకంటే పరీక్ష నిమిత్తం. రాసుకోండి మీరు. ఎవరెవరో పై మాటలు, పొడి మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. దానికి జ్ఞానం అని పేరు పెట్టుకుంటారు. ఇది వాక్యం, నిజమైన వాక్యం అని పేరు పెట్టుకుంటారు. పొడి మాటలు చెప్పుకుంటూ పోతాం. ఇంత లోతైన విషయాలు ఎవరు చెప్పరు. మీరు రాసుకొని ఇంటికి వెళ్ళినా చదవండి. అదే ప్రకటన 12:12 కూడా చూద్దాం. విడిచిపెట్టబడవలను అని అన్నాడా? అన్నాడు. అన్నటువంటి తండ్రి విడిచిపెట్టాడు. చూడండి దాన్ని. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. చూసారా? పరలోకంలో ఉన్నటువంటి వారులారా మీరు ఉత్సహించండి. ఎందుకంటే దీని దరిద్రం మీకు వదిలిపోయింది. దేని దరిద్రం? సాతాను దరిద్రం. పరలోకంలో ఉన్నంతసేపు మొత్తాన్ని సర్వనాశనం చేసి మోసం చేసేసింది అది. కోట్ల కొద్ది దేవదూతలు నాశనం చేసేసింది అది. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలారా ఉత్సహించండి, ఆనందించండి. అయితే భూమి నీకు శ్రమ అంటున్నాడు. భూమి అంటే అర్థం ఏంటి? భూమికి కాదు, భూమిలో ఉన్నటువంటి మనుషులకని అర్థం. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది అదిగో చూసారా, కొంచెం సమయం ఇచ్చాడు. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. క్రోధంతో వచ్చాడు. కోపం వేరు, క్రోధం వేరు. కోపం ముదిరితే క్రోధంగా మారిపోద్ది. ఇక అది వచ్చి పడితే లేపేయటం నిన్ను. అది వచ్చి పడితే ఏమైద్ది? నిన్ను లేపేయటమే. అలాగా వచ్చి క్రోధం గలవారై నీ వద్దకు వచ్చాడు. సమయం కొద్దిగానంట దానికి ఇచ్చింది. కొద్దిగా ఇచ్చిన సమయంలో రాత్రి పగులు వేటాడుతుంది. అది వేటాడి మనుషులను పట్టుకొని సర్వనాశనం చేసి తనతో పాటు పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుంది ఈ క్రూరమైనటువంటి దెయ్యం. ఎవరికి తెలుసండి ఈ సంగతి? ఇదే దెయ్యము ఒకసారి తిమోతి పత్రిక చూద్దాం. తిమోతి పత్రిక 2:14. మొదటి తిమోతి పత్రిక 2:14. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన. అపరాధం అంటే పాపంలో పడింది అని అర్థం. తర్వాత స్త్రీ మాట విని పురుషుడు అపరాధంలో పడ్డాడు. లింక్ చూసారా ఎడగొడుతుందో? ముందు స్త్రీని మోసం చేసింది, స్త్రీ ఆదాముని మోసం చేసింది. ముందు పురుషుడు మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడింది. అంటే వీళ్ళిద్దరూ ఎవరు చనిపోకముందు వారిని అది మోసం చేసింది. ఎలా మోసం చేసిందంటే ఆజ్ఞను అతిక్రమింప చేసింది. పండు తినవద్దు, తినుదినమున చచ్చిపోతారని చెప్పినటువంటి ఆజ్ఞను తినండి, తింటే ఏం కాదు అని చెప్పి అది ఆజ్ఞను ధిక్కరింపజేసింది. చేసినప్పుడు వెంటనే శిక్ష వాళ్ళ మీదకు వచ్చేసింది. చనిపోయినటువంటి వారి ఆత్మ చనిపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయారు. అంటే అది ఈ లోకపు బ్రతుకును చూపిస్తుంది. బ్రతుకుతారు అని అంది కదా, నిజంగా వాళ్ళు ఏం చనిపోలేదు. అప్పుడు వెంటనే ఏం చనిపోలేదు, బ్రతికేరు. అది చూపించిన ఆశ ఏంటి? కొద్ది కాలం ఆశ చూపించింది. అర్థమైందా? అది ఈ లోకంలో ఉన్నవారు అందరికీ మాస్టర్ ప్లాన్ వేసింది. అది ఆ మాస్టర్ ప్లాను ఈనాడు క్రైస్తవులు కూడా తెలియదు. అది ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అంటే లోక ఆశలు చూపించి నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాం. ఇది దెయ్యం చేసేటటువంటి లక్షణం.
ఇప్పుడు వారికి లోకాశలు చూపించింది. దేవుడేమో చనిపోతారు, ఆజ్ఞను అతిక్రమించొద్దు, తినుదినమని చచ్చిపోతారని చెప్పినప్పుడు చనిపోరు, తినండి మీరు బ్రతుకుతారు అంది. దాని మాట నెరవేరింది. ఎలాగా? తిని వెంటనే చనిపోయారా? చనిపోలేదు, కానీ ఆత్మలో చనిపోయారు. ఆత్మలో చనిపోయారు. తర్వాత 830 సంవత్సరాలకి మరి ఆయన చనిపోతాడు. 930 సంవత్సరాలకి ఎవరు? ఆదాం చనిపోతాడు. ఆదాముకి సావు కారణం అదే. అర్థమైందా? ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ సావు కారణం అదే. ఏమండి, అమరులు అండి మనందరం. అసలు సావే లేకుండా పుట్టించాడండి. ఎందుకండి మనకి ఈ పరిస్థితి దాపరిచింది? 60-70 సంవత్సరాలు కన్నుమూటి ఏంటి, ఆ మట్టిలో పెడతాం ఏంటి, పురుగు దీన్ని సావటం ఏంటి? మనం ఎందుకు ఈ కర్మ పట్టిందంటే ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపాన్ని అనుసరించి ప్రతి మనిషి పాపం చేయటం వలన ప్రతి మనిషి భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇలా భూమిలోకి వెళ్ళేటప్పుడు యథార్థంగా దేవుడు నిన్ను పుట్టించినప్పుడు అదే యథార్థతో నువ్వు భూమిలోకి వెళ్ళాలి. పాపం ఉండి వెళ్ళావంటే మాత్రం కరెక్ట్గా సాతాను దగ్గరికి వెళ్ళిపోతావు. అందుకని పాపము మనలో ఉండకూడదు. అది లోకాశలన్నిటిని చూపించి మనల్ని దెయ్యము మోసం చేస్తుంది. మొదటి యోహాను పత్రిక చూడండి త్వరగా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. అందరూ బైబిల్ తీయండి ప్రేమ దేవుడు పెట్టారా. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు ఇదే అది చూపించేది. ఇదిచ్చే అది మోసం చేస్తుంది. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. తండ్రి వలన అంటే దేవుడి వలన పుట్టినవి కాదంట ఈ మూడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం దేవుడి వలన పుట్టినవి కాదంట. అవి లోక సంబంధమైనవే అన్నాడు. అంటే లోక సంబంధమైనవి ఆశ చూపించేది ఎవరు? సాతానండి. గుర్తుపెట్టుకోవాలి మనం. సాతాను ఆశ చూపిస్తుంది. అవి తండ్రి వలన పుట్టినవి కాదు. తండ్రి వలన పుట్టినవి కాదు. అదే ఆశ మరి ఆదాముకు చూపించింది. అదే ఆశ ఎవరికి చూపించింది? ఆదాము చూపించింది. మోసపోయాడు. కయ్యేనుల దగ్గరికి వచ్చింది. కయ్యేను దగ్గరికి వచ్చేటప్పుడు హేబేలు అర్పణ దేవుడికి ఇష్టమైంది. కయ్యేను అర్పణ దేవుడికి నచ్చలేదు. ఎందుకంటే కయ్యేను మనసు బాగోల, కల్మషంతో ఉంది కయ్యేను మనసు. అర్పణను అంగీకరించలేకపోయాడు దేవుడు. ఆ అర్పణ ఎప్పుడైతే అంగీకరించలేదో కయ్యోనికి మిక్కిలి కోపం వచ్చి రక్త బంధాన్ని కూడా విడిచిపెట్టి మరి తమ్ముణ్ణి చంపేటట్టుగా అదే ప్రేరేపించింది. ఆ దెయ్యమే. ఈ దెయ్యమేనండి ఈనాడు ప్రపంచాన్ని అతలకుతలం చేస్తుంది. ఇదే దెయ్యం, గుర్తుపెట్టుకోవాలి. ఇదే దెయ్యం ఈనాడు ప్రపంచాన్ని అతలకుతలం చేస్తుంది. మనిషి హృదయాన్ని ప్రేరేపిస్తుంది, మనుషుల్లోకి వచ్చేసేస్తుంది. వచ్చి మోసం చేసి దేవుడికి దూరం చేసి తనతో పాటు నరకానికి తీసుకుని వెళ్తున్నటువంటి క్రిమినల్ బ్రెయిన్ కలిగినటువంటి దెయ్యం ఇది. ఇది మనల్ని చూస్తుందండి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తుంది, నన్ను చూస్తుంది. వీడు దీన్ని నా గురించి చెబుతాడా, వీడు ఎవరిని తేలుతానని చెప్పి అది నా గురించి, ఇదిగో మన అందరి గురించి చూస్తుంది. అది జాగ్రత్తగా ఉండాలి ప్రేమ బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ లోకాశల్ని యేసుక్రీస్తు వారు కూడా చూపించిందండి. అదే దెయ్యము మోసపరుచుకుంటూ లోకాశలు చూపించుకుంటూ మోసపరుచుకుంటూ వస్తూ మరి ప్రవక్తలు సైతం అది మోసం చేసింది. న్యాయాధిపతిని మోసం చేయలేదా? న్యాయాధిపతి ఎవరు? సంసోన్ని. ఎలా మోసం చేసింది? అతనికి ఏం ఆశ చూపించింది? ఒక ఢిల్లీలోని ఆశ చూపించింది. మరి అంత బలాజ్యుని కూడా మోసం చేసేసింది. చూసారా? దాని తంత్రము ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. బైబిల్ని గుర్తెరిగిన వారికి మాత్రమే తెలిసింది దాని తంత్రం. సంసోన్నే మోసం చేసింది. తర్వాత అననీయ సప్పీరాలను కూడా మోసం చేసింది. ఇస్కారేతు యోధాని కూడా మోసం చేసింది. ఈ విధంగా మోసం చేసుకుంటూ ఎందరినో పడగొట్టుకుంటూ సృష్టికర్త దగ్గర కూడా వచ్చిందండి. సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాట? చూడండి ఒకసారి. మత్తయి 4:10 వచనం, 9 వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన
ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని ఏమండి ఎవరికి నమస్కారం చేయమంటుంది, ఎవరికి సాగిలపడమంటుంది? బాగా అర్థం చేసుకోండి మీరు. దెయ్యం అంటే అర్థం కాదు ఈనాడు ప్రపంచానికి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, సృష్టికర్త దగ్గరికి వచ్చి, అదే దెయ్యం పరలోకంలో మోసపరిచినటువంటి సమూహం, అదే దెయ్యాలు యేసు దగ్గరికి వచ్చి ఏమంటుంది? నీవు నాకు సాగిలపడు అంటే మోకరించాలంట యేసుప్రభు. దానికి ఎంత గుండె ధైర్యం అండి అది. నువ్వు మోకరించి సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం, వెండి సమస్తం నువ్వు కోరిందల్లా నీకు ఇస్తాను అని అంటుందండి. అని ఆయనతో చెప్పగా యేసు వానితో ఎవరిని పొమ్మన్నాడు? సాతానా పొమ్ము అంటే యేసుప్రభుకి ఏం చూపిస్తుంది? అది లోక ఆశలన్నీ చూపించేస్తుంది. నువ్వు నాకు మ్రొక్కు, సాగిలపడు, నమస్కారం చెయ్యి అంటుంది యేసుప్రభుని. ఈనాడు మనం కూడా ఈ లోక ఆశలన్నిటిని పెట్టుకొని దేవుడిని కానీ విడిచిపెడితే నువ్వు ఖచ్చితంగా సాతాను దగ్గర మోకరించి నమస్కారం చేస్తున్నావు, సెల్యూట్ చేస్తున్నావు సాతానికి. దానికి నువ్వు మ్రొక్కుతున్నావు. దానికి మ్రొక్కుతూ దేవుడా 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 అని నువ్వు అంటున్నావు. అట్ట మోసం చేస్తుందండి. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడంటే, సాతానా పొమ్ము, నీ దేవుడికి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ప్రభు అయిన నీ దేవుడికే మాత్రమే మ్రొక్కాలి అంటున్నాడండి. ఇక ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ నువ్వు మ్రొక్కొద్దు అంటే వాటికి నమస్కరించవద్దు. దేనికైనా అది ఎంతటిదైనా సరే దానికి సాగిలపడొద్దు. దాన్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు. కానీ అది ఏం చేస్తుంది? సిరిని ఆశను చూపిస్తుంది. ఏదైతే యేసుప్రభు విసర్జించాడో, ఏదైతే ప్రవక్తలు విసర్జించారో వాటన్నిటిని అది మరి ఆశలు చూపిస్తుందండి. సిరిని, బంగారాన్ని, వెండిని, ఉద్యోగం కావచ్చు మొదలగు వీటన్నిటిని ఆశలు చూపిస్తుంది. ఏమంటే పని చేసుకోవాలి కాదని అంటలేదు. దేవుడు పనికి, దేవుడు ఆలోచనలకి పక్కన పెట్టేసి కాదు, మొదటి ప్రియారిటీ దేవుడికి ఇవ్వాలి, తర్వాత నీవు పని చేసుకోవాలి. అట్ట కాకుండా పూర్తిగా దేవుడిని విడిచిపెట్టేసి మన కార్యక్రమాల్లో మనం ఉంటే ఖచ్చితంగా వాటికి నువ్వు సాగిలి పడుతున్నావు. అలా సాగిలి పడేటట్టుగా చేసి రేపు నువ్వు దేవుడు దూరం అయిపోయి నరకానికి పోయేటట్టుగా దాని క్రిమినల్ బ్రెయిన్ ఉంది. అది దాన్ని గమనించగలవాడు ఎవడు ఈ ప్రపంచంలో? దాని కుయుక్తిని, దాని తంత్రములను ప్రపంచంలో ఎవడు గమనించగలడు? అందుకే పౌలు అంటాడు, అందరూ తమ స్వకార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవడనూ చూడరు. ఎందుకంటే అందరిని పట్టేసింది. ఇదేంటి? యేసుప్రభు కార్యాలు చూడకుండా నమ్మిన వారు సైతము యేసుప్రభు కార్యాలు చూడనీయకుండా చేసేది అదే. అంటే యేసుప్రభు కార్యాలు చూడలేదంటే పట్టిందని అర్థం. ఆలోచించండి, పట్టిందని అర్థం. వాళ్ళు చనిపోయారంటే మాత్రం ఒక్కొక్క క్షణంలోనే నరకానికి వెళ్ళిపోతారండి. ఈ విధంగా మోసం చేసుకుంటూ వస్తుందండి దెయ్యం. మరి మీరు గుర్తించొద్దా దాన్ని? చూడండి, మనుషులు అందరూ ఎక్కడుండారు అంటుండో చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 5:19 మనుషులందరూ ఎక్కడున్నారో చెబుతుంది. మనుషులందరినీ తన కైవాసం చేసుకుంది, మనుషులందరినీ తన వశంలో చేసుకొని మనుషులందరూ తన తోక చుట్టూ తిప్పుకుంటుందండి అది. చూడండి, మనుషులందరూ ఎక్కడున్నారని చెబుతున్నాడు చూడండి గ్రంథకర్త. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుడి యందున్నదనియు విరుగుదుము. వాట్ ఏ వండర్ఫుల్ వాడండి. లోకమంతా ఎక్కడుందంట? దుష్టుడి యందుందంట. ఎలా ఉంది? లోకమంతా ఎలా ఉంది? దుష్టుడి యందుందంట. ఎలా ఉంది? ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో కలిసి 12 మందిలో ఒకడు. దేవుడిలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఇస్కరియోతు యూదాని దుష్టుడి సంబంధంగా లాగేసింది. ఎలా లాగేసింది? ఏమిచ్చి లాగేసింది? 30 వెండి నాణ్యాలు, ధనాపేక్ష, కోరిక లాగి ఒకటి పడేసింది. ఇస్సిరి నరకంలో పడేసింది. నువ్వెంత నేనంత ఇస్సిరి కొట్టిద్దావు కూడా. అందుకని దాని తంత్రాలు గుర్తెరగాలి, దెయ్యము ప్లాన్ గుర్తెరగకపోతే ఇప్పుడు బాగానే ఉండిద్ది. రోజులు 24 గంటలు గడుస్తాయి, కమ్మగా పని చేసుకుంటావు, కమ్మగా ముద్ద తింటాం, కాలం అయితే కమ్మగా గడిచిద్ది.
దేవుడిని గుర్తెరగకుండా, సాతాను తంత్రాలను గుర్తెరగకుండా నువ్వు కన్ను మూసేవంటే మాత్రం ఇక నీకు రిలీఫ్ ఉండదు, గుర్తుపెట్టుకో అంటున్నాడు. అగ్నిలో ఆరని అగ్నికి పోయినప్పుడు అయ్యా నన్ను క్షమించంటే నాదుడు ఉండడే కాడ. అందుకని దేవుడు మనిషి ఏంటో భూమి మీద ఉండగా గుర్తించాలి, సాతాను తంత్రాలు ఏంటో భూమి మీద గుర్తించాలి, అసలు దెయ్యం అంటే ఎవరో నువ్వు భూమి మీద ఉండగా గుర్తించి చనిపోవాలి. అందుకంటున్నాడు మనుషులందరూ తన కైవాసం చేసుకుంది. మనుషులందరూ ఎక్కడ ఉన్నారంట? దుష్టుడి యందు ఉన్నారంటండి. మనుషులందరూ కూడా దుష్టుడి యందు ఉన్నారంటండి. అందుకే 1 యోహాను పత్రిక 3:12 కయ్యూను గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒక మాట. 1 యోహాను పత్రిక 3:12 మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. అదిగో చూసారా, బాగా వినాలి, బాగా వినాలి. దుష్టుని సంబంధి అయ్యి అన్నాడు. ఎప్పుడయ్యాడంటే హేబేలును చంపక ముందే అయ్యాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక మనిషి అయినా చనిపోక ముందే దుష్టుడు వాడిని పట్టాడు, అతన్ని పట్టాడు. అతను దుష్టుడు సంబంధి అయి హేబేలు తన తమ్ముడిని చంపేసేసాడు. అంతకు మాత్రమేనా? అదేం చేయించింది? అబద్ధం. నీ తమ్ముడు ఎక్కడని అడిగాడు. ఏమంది? నా తమ్ముడికి ఏమో నువ్వు కావలబెట్టావా అని అన్నాడు. అబద్ధం, అబద్ధం. అలాగే గెహజీ దగ్గరికి వచ్చింది, అబద్ధం. దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, వేషధారణ, మోసం, దగ, కొండెములు, దౌర్జన్యం చేయటం, మోసం చేయటం ఈనాడు ప్రపంచం అందరిలో బాగా ఇముడుకుపోయి ఉన్నది. అందరిని దుష్టుడు తన కైవశము చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు దెయ్యం ఎవరో చెప్పండి మీరు? దెయ్యం ఎవరు? ఎక్కడున్నాడు? ఎవరిని పట్టాడు? మనుషులందరిని పట్టాడా లేదా? మనుషులందరిలో ఉన్నాడా లేదా? ఎలా చెప్పగలరు? అది చెప్పాలి మరి సమాధానం. ఎలా చెప్పగలరు మనుషులందరిలో ఉన్నాడు అని ఎలా చెప్పగలరు? చెప్పండి ఒకసారి నాకు సమాధానం. మనుషులందరిలో ఉన్నాడని ఎలా చెప్పగలరు? దుష్టుడు, దెయ్యం ప్రవర్తన బట్టి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. పదే 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 అబద్ధం ఆడుతున్నావు అనుకో, నీలో ఖచ్చితంగా భయం లేకుండా ఉన్నాడు. నీలో వాడు పదే 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 బూతులు తిడుతున్నావు అనుకో, భయమేమి లేకుండా నీలోనే ఉన్నాడు వాడు. దెయ్యం అంతటి దెయ్యం నీలో పెట్టుకొని పూర్వము దేవుడి దగ్గరే మోసం చేసినటువంటి దెయ్యము, ఆది దెయ్యము, అది ఈనాడు ప్రపంచాన్ని అంతటిని మోసం చేసుకొని కైవసం చేసుకొని మన మీదకి వస్తుంటే, మనల్ని ప్రేరేపిస్తుంటే, దానిని వదిలేసి మనం ఇంకేదో దెయ్యం అని అనుకుంటున్నామండి. ఇంకేదో దెయ్యం అని అనుకుంటున్నాం. ఈ దెయ్యమే ఈనాడు ప్రపంచాన్ని వణికిస్తుంది, ఈ లోకాన్ని అడవిగా చేసింది, మనుషులున్న రాజ్యాన్ని అడవిగా చేసి మనుషుల్ని మృగాలుగా చేసేసింది. ఈనాడు ప్రపంచాన్ని చూడండి, నరుక్కోవటం, చంపుకోవటం, మానభంగాలు, దౌర్జన్యము, ఒకరి సొమ్ము ఒకరు దోసుకోవటం, ఒకరి ఆస్తులు ఒకరు దోసుకోవటం, ఒక కుటుంబాన్ని ఒకరు నాశనం చేయటం, ఈ విధంగా సర్వనాశనము, రౌడీయిజం, దొంగతనాలు. ఈనాడు అట్టుడికి పోతుంది ప్రపంచం. మనుషులందరిని చంపుతుంది, నరమేధం సృష్టిస్తుంది సాతాను. ఇది నిజం కాదంటారా చెప్పండి? ఇది దెయ్యపు చేష్టలు కాదంటారా చెప్పండి? దెయ్యపు చేష్టలు అంటే ఇవే. దెయ్యం అంటే అదే. తర్వాత ఇంకో మాట కూడా చూద్దామండి. ఇంకో మాట అంటే కయ్యూనికి దెయ్యం పడితే అతడు అబద్ధకుడిగా మారిపోయాడు, అతడు నరహంతకుడిగా మారిపోయాడు. తర్వాత మార్కు సువార్త 8:33 చూడండి ఒకసారి, ముగించుకున్నాం. ఇంకా మార్కు సువార్త 8:33 అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషులను, చూడండి, సాతానా నా వెనకకు పొమ్మని తన శిష్యుల వైపు తిరిగి అంటున్నాడండి. పేతురు గారిని అంటున్నాడు. పేతురు ఏమంటాడంటే, అయ్యా నీకు శిలువ మరణము దూరం అవును గాక అన్నాడు. ఏమండి ఈ మాటలో తప్పు ఉందండి? అయ్యా నీకు శిలువ మరణం దూరం అవును గాక అన్నాడు. తప్ప ఈ మాట? తప్పు కాదు కదా? తప్పు కాదు, పెద్దగా చెప్పాలి. ఎవరంటాం? పేతురు అంటాం తప్పు. ఏది? మంచిగా అడిగాడు కదా, అయ్యా శిలువ మరణం నీకు వద్దయ్యా, అసలు నువ్వు శిలువ మరణం వద్దయ్యా అని మంచిగా అడిగాడు కదా. ఇది బైబిల్ కొంచెం లోతుగా అభ్యసించిన వారు దీన్ని గ్రహిస్తారు. ఇట్లాంటి మాటలు చాలా లోతుగా ఉంటాయి. వద్దని అన్నాడు. వద్దు అనేది సాతాను యొక్క ప్లాను. ఎందుకంటే ఆయన శిలువ ఎక్కాడంటే, ఆయన మరణాన్ని జయించాడంటే ఈ లోకానికి రక్షణ వచ్చేసిద్ది.
అందుకని ఆయన శిలువ మరణం ఎక్కకూడదు, ఆయన చనిపోకూడదు. మాస్టర్ ప్లాన్ వేస్తుంది. పేతురులోకి వచ్చి పేతురు యొక్క హృదయాన్ని ప్రేరేపించి, అయ్యా శిలువ మరణం నీకు దూరం అగును గాక అన్నంగలే వెంటనే పేతురుని పట్టుకుని సాతాను అన్నాడేంటి అంటే, సాతాను ఎవరిలోకి వచ్చింది? పేతురులోకి, మనిషిలోకి వచ్చేసింది. చూసారా? వచ్చి ఎంత ప్రేరేపిస్తుందో చూడండి. ఇదండి దెయ్యపు లక్షణం అంటే, ఇదండి దెయ్యపు చేష్టాలంటే. దెయ్యపు చేష్టాలు ఇవే, గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, హిస్టీరియా అనేటువంటి ఒక వ్యాధి ఉంది. హిస్టీరియా, ఈ వ్యాధి ఎట్లా ఉండేదంటే, నొప్పి ఉండగాని, మనకు నొప్పి లేకపోయినా కానీ నొప్పి ఉన్నట్టుగా, నరాలు బలహీనత లేకపోయినా కానీ నరాలు బలహీనతగా ఉన్నట్టుగా, ఏదేదో పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడకపోయినా కానీ మాట్లాడుతున్నట్టుగా, ఇక మరి అనేకమైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ ఒక పిచ్చి చేష్టాలుగా నూరు కారుకుంటూ ఈ విధంగా పిచ్చి చేష్టాలు చేస్తారు. ఇది హిస్టీరియా అనేటువంటి వ్యాధి. దెయ్యం అలా చేయించిద్దా? దెయ్యం చూడండి, దెయ్యం ఎలా చేస్తుంది? హృదయాన్ని మెత్తగా ప్రేరేపిస్తుంది. అది చాప కింద నీరులాగా ప్రేరేపించి మనిషిని ఈ విధంగా పతనావస్థకు తీసుకుని వెళ్తుంది. తర్వాత పేతురు గారు మారతాడండి. పేతురు గారికి అర్థమైపోయింది నాలో దెయ్యం ఉందని. వెంటనే పశ్చాత్తాపడతాడు. అది ఆయన నుండి బయటకు తోలుకుంటాడు. తర్వాత ఈయనలోకి వచ్చింది. ఎవరిలోకి? ఇస్కరియోతు యోధాలోకి వచ్చింది. ఈయన మాత్రం తోలుకోలేకపోతాడు. దాన్ని ఎదిరించలేకపోతాడు. దాన్ని దెబ్బకు బలైపోయి నరకంలో పడ్డాడు. వెళ్ళి కొడతాం నరకంలో పడ్డాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మార్కు సువార్త 8:33 మార్కు సువార్త 8:33 చూడండి. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, లోకా సువార్త 22:3 చూడండి ఒకసారి. లోకా సువార్త 22:3 లోకా సువార్త 22:3 ఇస్కరియోతు యోధా గురించి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను కనుక వాడు వెళ్ళి ఆయనను వారిని ఎలాగో అప్పగించవలెనో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. చూసారా? దెయ్యం ఎప్పుడైతే ఇస్కరియోతు యోధాలకు వచ్చిందో ఇక యేసు ప్రభువును అప్పగించడానికి బేరం పెట్టుకొని 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడండి. అమ్మేసుకున్న తర్వాత ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నారు. ఆ రోమీలు ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నారు. అలా చిత్రహింసలు పెడతాం చూశాడండి. చూసి ఇక మనసులోకి బాధ వచ్చేసింది. అయ్యో, ఈ నీతిమంతుడిని నేను అప్పగించిందని మరి సాతాను ప్రేరేపణ చేత అయితే అమ్మేశాడు. తర్వాత ఈ నీతిమంతుడిని నేను అప్పగించిందని చెప్పి ఆ మూట తీసుకెళ్ళి వాళ్ళ మొహాన కొట్టాడు. వాళ్ళు ఏమన్నారు? ఇది మాకెందుకు, ఇది నువ్వే ఉంచుకో అని మరలా తిరిగి ఆడ పారేశారు. దేవాలయంలో పారేస్తారండి. అంతటితో ఆపిందా? అంతటితో ఆపల. దెయ్యం పడితే ఇలాగే ఉండిద్ది, గుర్తుపెట్టుకోవాలి. ఏ దెయ్యం పడితే ఆదిలో ఉన్న దెయ్యం ఇది. ఆదిలో నుంచి దెయ్యం దగ్గర పడి, దేవుడి దగ్గర నుంచి పాతాళంలో పడినటువంటి కోట్ల లక్షల సమూహాలు ఈ దెయ్యాలు పడితే ఇలాగే ఉంటాయి. ఆ ప్రభున నేను అప్పగించిందని వచ్చింది, అతని దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమంటుంది తెలుసా? సావరాదు. ఎవరిని? ఇస్కరియోతు యోధా హృదయంలోకి వచ్చేసి సావరాదు. ఆ నీతిమంతుని అప్పగించి అంత పని చేసి దౌర్భాగ్యుడా, నీ బ్రతుకు చెడా అని చెప్పి హృదయాన్ని బాగా ప్రేరేపించి అదిగో అక్కడుంది, ఆ కొండ మీదకి వెళ్ళు, చెట్టుకు బాగా ఊరిపోసుకో. ఇదంతా ప్రేరేపణ. ఎందుకంటే సావు దగ్గరికి వెళ్తానంటే ప్రేరేపణ అనమాట. వెళ్ళాడు, చక్కగా ఊరిపోసుకున్నాడు. మరి కొమ్మ తెగిందో మరి తాడు తెగిందో తెలియదు, కానీ ఆ కొండపేట నుంచి పడ్డాడు, ఎల్లికిలుగా పడ్డాడు. ఈ పేగులన్నీ పొట్టంతా పగిలి పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడు. సావు కళ్ళ చూసింది దెయ్యం. ఇది దెయ్యపు చేష్టలంటే. దీనిని గుర్తెరిగిన వాడు ప్రపంచంలో ఎవడ లేడు. ఈనాడు బోధకులు అన్న వాళ్ళు కూడా దీనికి అంతు చెక్కదు. బోధకులకి అంతు చెక్కదు, అంతు చెక్కదు. ఏమండి, ఒక 5 నిమిషాలు ఓపిక పడతారా? ఒక 5 నిమిషాలు ముగిచ్చేసేస్తాను నేను. 5 నిమిషాలు. ఎందుకంటే ఈ పాఠం మనకి చాలా
పర్టికులర్గా ఉండేది. ఇంకా మీరు కొన్ని వచనాలు, ఒక 5 వచనాలు చూపించి ముగిచ్చేస్తాను. మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఈ విధంగా మనుషుల్ని అది మోసం చేసి, ఈ విధంగా మనుషులకి దాని చేష్టాలు నేర్పించి మనుషుల్ని నరహత్య చేసేవారికి తయారు చేస్తుంది. ఇదే దెయ్యము అందరిని పట్టి యేసుప్రభు కాలంలో, శిష్యుల కాలంలో మనుషులు పట్టిన దెయ్యాలు ఇవేనండి. గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమవుతుందా? యేసుప్రభు కాలంలో యేసుప్రభు వారు దెయ్యాలను వదిలిచ్చాడు, శిష్యులు దెయ్యాలను వదిలిచ్చారు. ఏ దెయ్యాలను వదిలిచ్చారు? కొంతకాలం నేను వాటికి సమయం ఇచ్చాను అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. సమయం ఇచ్చినప్పుడు అవి వచ్చి ఆనాడు యేసుప్రభు కాలంలో మనుషులను పట్టాయి. మనుషులు పడితే యేసుప్రభు సాతానా పో అంటే వారిని వదిలి అవి పోయాయి. ఆ దెయ్యాలండి యేసుప్రభు కాలంలో పట్టినటువంటి దెయ్యాలు. ఇది నిజం, 100% నిజం. ఇందులో తప్పు అనేది ఏమీ లేదు. ఇదే నిజం. ఇక తదుపరి మనిషి చనిపోయిన తర్వాత భూమి మీద ఎంతసేపు ఉంటాడు? మీకు తెలిసిన వారు ఎవరైనా చెప్పొచ్చు. 5 నిమిషాల్లో ముగించుకున్నాం. దేవుడి మాటలు మనకి జుంటి తేనె దార కంటే, మంచి భోజనం కంటే మించినది. చూడండి, మనిషి చనిపోయినాక ఎంతసేపు ఉంటాడు భూమి మీద? మీకు తెలిసిన వారు ఎవరైనా సరే చెప్పండి, పెద్దగా చెప్పండి. మనిషి చనిపోయిన తర్వాత, పాపి అయ్యే చనిపోయాడు అనుకోండి, ఎంతసేపు ఉంటాడు భూమి మీద? కనురెప్ప పట్టన. బైబిల్ చూద్దాం, మన మాట కాదుగా. ఒకసారి ఏబు గ్రంథం 21:13 వచ్చింది. బైబిల్ చూద్దాం. ఆన్సర్ టు ది బైబిల్. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే. ఏమండి, ఇది నా మాట. మనుషులు చనిపోయినాక మనం ఏమనుకుంటాం? కొంతమంది రైలు కింద పడి చనిపోతారు, కొంతమంది మరి మందు దాగి చనిపోతారు, కొంతమంది ఉరిపోసుకొని చనిపోతారు. ఉదాహరణకి మనకి ఇస్కరియోతు యోధానే చూద్దాం. ఉరిపోసుకొని చచ్చిపోయినటువంటి ఇస్కరియోతు యోధ ఎక్కడికెళ్ళాడు అమ్మా? ఇస్కరియోతు యోధ ఉరిపోసుకొని చచ్చిపోయినందుకు ఎక్కడికి వెళ్ళాడు? ఒక్క క్షణంలోనే నరకానికి పోయాడు. మరి ఇస్కరియోతు యోధ ఆత్మ భూమి మీద ఉందా? ఎస్. కుదరదు కదండి, దేవుడు అనుమతి ఇవ్వట్లేదండి. ఇక ఇక్కడ ఏమంటున్నాడు? వారు శ్రేయస్సు కలిగి తన దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుదురు. ఒక్క క్షణమే, కన్ను మూసి తెరిస్తే వెళ్ళిపోద్దంట ఆత్మ. ఎక్కడికి? పాతాళానికి. మరి పాతాళానికి వెళ్ళిన వారు తిరిగి వస్తారా? మళ్ళీ ప్రశ్న వచ్చింది మనకి. దేవుడు ఆయనకి అనుమతిస్తాడా? ఒక మాట అంటే నేను మాట్లాడుతుంది ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ కూడా ఆదిలో ఉన్నటువంటి దెయ్యం ఏ విధంగా మనుషుల్ని దెయ్యపు శాస్త్రాలతో మోసం చేస్తుందో, దెయ్యం ఎలాగ పట్టిద్దో, దాని ఆలోచన ఎలాగుండిద్దో, లోకాశలు ఎలాగ చూపించిందో నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనిషి ఆత్మ దెయ్యం గురించి మాట్లాడుతున్నాను. మనిషి చనిపోతే భూమి మీద ఎంతసేపు ఉంటాడని బైబిల్ చెబుతుంది. ఎవరి మాట నమ్మాలి? లేఖనం లేదు. మీకేముంది? నిత్య జీవం ఉంది. మనుషుల మాటలు ఏముంది? నిత్య నరకం ఉంది. ఆ యేసు మాట నమ్మితే పరలోకం వెళ్తాం, మనుషుల మాట నమ్మితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఆ దేవుడు చెప్తున్న మాట. వారు శ్రేయస్సు కలిగి తన దినములన్నీ గడుపుదురు ఒక్క క్షణంలోని పాతాళానికి దిగుదురు. దిగిన వారు మరి వస్తారా? అది కూడా చూద్దాం. ఏబు గ్రంథం చూడండి ఒకసారి త్వరగా. ఏబు గ్రంథము 7వ అధ్యాయము. ఏబు గ్రంథం 7వ అధ్యాయము 8-10 వచనాలు. నన్ను చూసి వారు కన్ను. ఏమండి, బ్రతికి ఉండగా మనల్ని అందరినీ మనం చూస్తారండి, ఒకరు చూసుకుంటాం. ఇలాగా చూస్తున్నటువంటి కన్ను. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను బ్రతికి ఉంటే నన్ను చూస్తున్నారు. నేను చనిపోతే ఇక మీ ఎదుట నేను కనిపించనండి. మరి ఎక్కడికి వెళ్తానంటే చెప్తున్నాడు చూడండి. నన్ను చూసి వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నేను చనిపోయిన తర్వాత మీ కళ్ళు నా తట్టు చూసిన కానీ నేను ఉండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు. ఇదిగో చూసారా, పాతాళానికి ఎంతసేపు వెళ్తాడని చెప్పాడు? వారు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ సుఖ సౌకర్యంతో గడుపుదురు ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారన్నాడు. పాతాళానికి వెళ్ళిన వారు మరి బయటకు వస్తారంటున్నాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు? పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అంటున్నా. అర్థమవుతుందా మీరు? ఎప్పుడునూ రాడు, అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు. దేవుడి మాట నమ్ముదాం, పరలోకానికి వెళ్దాం. మనుషుల మాటలు వద్దు సుమి. నువ్వు ఎంతకాలం మనుషుల మాటలు నమ్మి, నా మాట కూడా మీరు నమ్మని నేను చెప్పను, నా అవసరం లేదు ఆ మాట. బైబిల్లో ఉందో లేదో చూసుకోండి మీరు. నేను చెప్పేది బైబిల్లో అదే చెప్పింది. మార్కు సువార్త 4:24 బైబిల్లో ఉందో లేదో చూసుకోండి. ఇదిగో బైబిల్లో ఉన్నదే నేను చెప్తున్నాను.
వారు పాతాళాన్ని తిరిగి రానటువంటి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. మరి ఎన్నడూను తన జన్మస్థలానికి రాడంట, ఎన్నడూను తన ఇంటికి రాడంటండి. చాలామంది ఏమంటారండి, ఇదిగో 11 రోజుల వరకు ఇంటి చుట్టూరే తిరుగుతున్నాడంట. ఏమండి, కనపడ్డా? ఆత్మ కనిపించిద్దా? ఈ ఈ రక్త మాంసాల నేత్రాలకి ఆత్మ కనిపించిద్దా? నథింగ్. అది మన భ్రమ. తిరిగి రాని మార్గానికి వెళ్ళిపోతున్నాడు. సరే అయిపోయింది, ముగిస్తాను. అయిపోయింది లేదా? కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అర్థం చేసుకొని ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకొని, మనుష్య ఆత్మ అనేది మరి తిరిగి మరి భూమి మీదకి రాదు. మరి ఈనాడు ప్రపంచాన్ని మోసం చేస్తుంది ఆదిలో ఉన్నటువంటి సైన్యమే. అదే ఈనాడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేస్తుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని, మరి దెయ్యము ఏంటో మీకు చెప్పాను. దేవదూతలే దెయ్యంగా మారి ఈనాడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. అవి మనుషులందరూ తన కైవాసాన్ని చేసుకునే అవి అలాగా మోసం చేస్తుంది. అది లోక ఆశలు చూపించి, హృదయాలను ప్రేరేపించి, తప్పుడు దావిని నడిపించి, పాపంలో నడిపించి మనుషులందరినీ తనతో పాటు నరకానికి తీసుకుని వెళ్తుంది ఆ మహాశక్తి దెయ్యం. ఆ దెయ్యమే ఈనాడు ప్రపంచాన్ని ఏలుతుంది. కాబట్టి ఈ నిజాన్ని మీరు గమనించుకొని, ఈ దెయ్యం గురించి మీరు బైబిల్లో స్పష్టంగా చదవండి. నిజాన్ని నేర్చుకుందాం. మరి పరలోకాన్ని వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం.